మెగా కాంపౌండ్ నుండి బయటపడి అల్లు ఆర్మీని నిర్మించుకునే పనిలో బిజీగా ఉన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప ది రైజ్ సినిమాల సూపర్ సక్సెస్ తో ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. ఇక మెగా కోట తనకు అవసరం లేదని, తన ఓన్ ఎంపైర్ ని బిల్డ్ చేసుకోవడమే బెటర్ అని ఎప్పటి నుండో ఉన్న ప్లాన్ ని పుష్ప విజయాల తర్వాత యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టాడు బన్నీ. ఇతర హీరోలలా రొటీన్ గా కాకుండా కొత్తగా ట్రై చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే తన ఫ్యాన్స్ కి ఆర్మీ అనే పేరు పెట్టాడు. అంతేకాదు ఫ్యాన్స్ అసోసియేషన్ ని ఆర్గనైజ్డ్ చేయాలనుకుంటున్నారు. అల్లు అర్జున్ రాయలసీమ ఫ్యాన్స్ అసోసియేషన్ యాక్టివేట్ అయింది. రాయలసీమలో కూడా బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు అయ్యిందన్నట్టు బన్నీ పిఆర్ టీమ్ ఓ ప్రకటన ఫోటో విడుదల చేసింది. ఫ్యాన్స్ అంతా యూనిఫామ్ లో ఉన్నారు. వాళ్ళందరికీ అదో డ్రెస్ కోడ్ అన్నట్టు అంతా ఒకే డ్రెస్ లో కనిపించారు. ఫ్యాన్స్ ఇలా డ్రెస్ కోడ్ లో కనిపించడం ఒక రకంగా కొత్తగా అనిపించింది. మరోవైపు ఇంత హంగామా అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అభిమాన సంఘాలు వాళ్లకు హీరోల తరపున ప్రోత్సాహకాలు అనేవి లోపాయకారిగా లోపల జరిగితే బాగుంటుంది తప్ప ఇలా బహిరంగంగా ప్రకటించుకోవడం తప్పుడు సంకేతాల్ని పంపించినట్టు అవుతుందన్న విమర్శ గట్టిగా వినిపిస్తోంది. ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా కనిపించాలన్నది బన్నీ ఉద్దేశం. ఈసారి అదే ట్రెండ్ ఫాలో అయ్యారు. కాకపోతే ఈ విషయాన్ని నెగిటివ్ కోణంలో చూస్తున్నారంతా. మెగా బాండింగ్ నుండి బయటపడి అల్లు ఆర్మీ బ్రాండింగ్ కోసం తెగ ప్రయత్నిస్తున్న అల్లు అర్జున్ ఈ డ్రెస్ కోడ్ తో మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి తన రూట్ మర్చిపోయిందని సంకేతాలు పంపాడని చెబుతున్నారు సినీ పండితులు. ఇది మెగా ఫ్యాన్స్ నుండి తన ఫ్యాన్స్ ని విడదీయడమే అనే వాదన వినిపిస్తోంది. మరి బన్నీ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.